సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో చాలా పెద్ద సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి అందరూ తెలుసుకోవాలండి. ఇజ్రాయెల్ని దేవాదేవుడు ఏ రీతిగా కాపాడుతున్నాడో, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోవడానికి వాగ్దానం ఏ విధంగా నెరవేర్చబడిందో ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. అమెరికన్ పైలట్స్ ఇద్దరు ఇరాన్ భూభాగంలో ఇరుక్కుపోయారు. F-15 ఫ్లైట్స్తో ఇరాన్ మీద కొన్ని ప్రాంతాల్లో దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో ఇరాన్ వారి మీద దాడి చేశారు. F-15 అనేటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పుడైతే వారు దాడి చేశారో, ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇద్దరు పైలట్లు కూడా పారాషూట్లు తీసుకుని వారు ఆ భూభాగం మీదకి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఆ విషయం ఇరాన్ వారికి తెలిసింది. ఇద్దరిని పట్టుకుని చిత్రహింసలు చేయాలని, వారి దగ్గర నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని, వారి ద్వారా నెగోషియేషన్లో అది ఒక ప్లస్గా మార్చాలనే ఉద్దేశంతో ఇరాన్ వారిద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వారిద్దరిని అద్భుత రీతిగా 48 గంటల్లో అద్భుతంగా వారిని రెస్క్యూ చేసి మరలా అమెరికాకి వారిని తీసుకువెళ్ళారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా. ఒక మాటలో చెప్పాలని 48 గంటల్లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో ఒక్క అమెరికా సైనికుడు కానీ ఇజ్రాయెల్ సైనికుడు కానీ చనిపోలేదు. అంటే ఈ కార్యాన్ని ప్రభువే చేశారు. ఆ ఇద్దరు పైలట్స్లో ఒక ఆయన మెసేజ్ ఏమని పంపించాడు తెలుసా? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, నా పక్షాన్ని ఎప్పుడూ మంచే చేస్తాడు, నా దేవుడు ఎప్పుడు నాకు మంచే చేస్తాడని ఒక మంచి ఆశాజనకమైనటువంటి మెసేజ్ని పంపించాడు. కన్నీరు పెట్టించేటువంటి ఆపరేషన్ ఇజ్రాయెల్ ఎట్టి రీతిలో ఆ రెస్క్యూ ఆపరేషన్ చేశారో ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. అయ్యేంతవరకు మీరు వీడియోని చూడండి. దేవుని కార్యాలు ఎంత బలంగా జరుగుతాయో. అమెరికాలో చాలామంది పాస్టర్స్, చాలామంది క్రైస్తవులు వారిద్దరి కోసం ప్రార్థన చేశారు. వారు రెస్క్యూ అవ్వాలి. ఇరాన్ సైనికులకు వారికి చిక్కకూడదు, IRGCకి వారు చిక్కకూడదు. చిక్కితే గనక అమెరికా దేశానికి చాలా నష్టం వస్తుంది, పేరు పోద్ది, యుద్ధంలో ఓడిపోయారని వారు ప్రకటిస్తారు. అందుని బట్టి వారు ప్రార్థించారు. 7,000 అడుగులు ఆ వ్యక్తి భూభాగం నుంచి ఆ ఎత్తైన కొండకు చేరి అక్కడ ప్రార్థించాడట. అక్కడి నుంచి మెసేజ్ పంపించాడు, గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి మెసేజ్ పంపించాడు. నేను ఎక్కడున్నాను అని మెసేజ్ పంపించినప్పుడు అమెరికన్ ఆర్మీ కావచ్చు, ఇజ్రాయెల్ వారు ఎంత అద్భుతంగా ఆ ఇద్దరు వ్యక్తులని రెస్క్యూ చేసి వెళ్ళారో ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. ఏప్రిల్ 3 ఉదయం 1 o'clockకే ఇరాన్ వారు ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, మేము అమెరికా యొక్క F-15 ఫ్లైట్ని మేము బ్లాస్ట్ చేశాము, మిజైల్తో దాన్ని కొట్టడం జరిగింది అనే విషయాన్ని ఎప్పుడైతే చెప్పగానే అమెరికా అలర్ట్ అయ్యారు. మేము పంపించిన F-15 ద్వారా కొన్ని ప్రాంతాలని మేము బ్లాస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు, ఒక ఆయన పైలట్, ఇంకొక ఆయన మిజైల్స్ వేసేటువంటి ఆ వ్యక్తి వెనకాల కూర్చుంటాడు, ముందు పైలట్ ఉంటాడు. పైలట్ యొక్క పని ఏంటంటే ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని నడపటం, వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మాత్రం తన మిజైల్స్ని డ్రాప్ చేయటం. ఇలా చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఆ టైంలో ఎప్పుడైతే క్రాష్ అయిందో వారిద్దరూ కూడా పారాషూట్ నుంచి ఎజెక్ట్ అయ్యారు. భయంకరమైన కొండ ప్రాంతాల్లో వారి కిందకి ల్యాండ్ అయ్యారు. అటువంటి టైంలో వాస్తవానికి ఈ విషయం ఇరాన్ వారికి తెలిసింది. వారు ఎక్కడున్నా సరే పట్టుకుని చిత్రహింసలు చేయాలి, వారిని పట్టుకుంటే యుద్ధంలో మనం విజయం సాధించగలుగుతామని వారిద్దరిని పట్టుకోవడానికి ఎప్పుడైతే ఇరాన్ వారు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నంలోనే ఇరాన్ అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారిని పట్టుకుంటే నేషనల్ అవార్డు ఇస్తాము, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం, వారిని పట్టుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తాము. IRGC అనౌన్స్ చేసింది, ఇరాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆ టైంలో అమెరికా, ఇజ్రాయెల్ రంగప్రవేశం చేశారండి. ఆ ఇద్దరిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఇద్దరు రంగప్రవేశం చేసి అమెరికా వాళ్ళు C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించడం జరిగిందండి. చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో 2 హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత 80 మంది సైనికులు, ఒక హెలికాప్టరు, ఆ తర్వాత 20 సోల్జర్స్, అంటే సుమారుగా 100 మంది సోల్జర్స్ 3 హెలికాప్టర్లు పంపించి రెస్క్యూ చేయడానికి పంపించారు. ఆ ఇద్దరు పైలట్లు చాలా ట్రైన్ అయి ఉంటారండి. వాస్తవం ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురైనప్పుడు వారు ప్రాముఖ్యంగా చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు, చాలా స్మార్ట్ వారు బిహేవ్ చేస్తారు. వారి దగ్గర ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ ఉంటుంది, దాన్నే SERE అంటారు. అంటే S అంటే సర్వైవల్, రెండోదిగా E స్టాండ్స్ ఫర్ ఇవాజియన్, R స్టాండ్స్ ఫర్ రెసిస్టెన్స్ అండ్ E స్టాండ్స్ ఫర్ ఎస్కేప్. ఈ 4ని కూడా వారు పాటిస్తారు. అటువంటి టైంలో శత్రు భూభాగంలో వారు దింపబడినప్పుడు మొదట వారు చేసేదంటే వారి దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకుని గాయాలు ఏమన్నా అయితే దాన్ని వారు హీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. శత్రువు దొరకకుండా వారు దాక్కుంటారు. ఒకవేళ కనుక దొరికితే కనుక వారిని చిత్రహింసలు చేస్తారనే విషయం వారికి తెలుసు. మూడోదిగా వారున్న లొకేషన్ వారు మిలిటరీకి పంపిస్తారు, వారి అధికారులకి వారు పంపిస్తారు. కొన్ని డివైజ్లు ఉంటాయి, ఆ డివైస్ ద్వారా లొకేషన్ వారికి పంపిస్తారు. వారు ఎక్కడున్నటువంటి విషయాన్ని స్మోక్ ఫ్లైయర్ ద్వారా, ఆ తర్వాత లైట్నింగ్ ఫ్లైయర్స్ ద్వారా
కూడా చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారి దగ్గర పిస్టల్ కూడా ఉంటుంది. వారు లొంగిపోకుండా పోరాడుతూనే ఉంటారు. వారిద్దరూ కూడా శత్రువుకి వారు అప్పగించబడకుండా ప్రాణాలు తప్పించుకోవడం కొరకు వారు పోరాడుతూనే ఉంటారు. ఇటువంటి ట్రైనింగ్ అమెరికన్ ఆర్మీలో కావచ్చు, ఇజ్రాయెల్ ఆర్మీలో మనం చూస్తుంటాం. ఆ టైంలో మొసాద్ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఎప్పుడైతే విషయాన్ని తెలుసుకున్నారో ఆ ఇద్దరిని ఖచ్చితంగా కాపాడాలి, లేకపోతే చాలా పరువు నష్టం వస్తుంది. అమెరికా దేశం అంతా కూడా పెంటగాన్ మీద చాలామంది ఫైర్ అయిపోతుంటారు. 2 పైలట్లని యుద్ధం ద్వారా కోల్పోయామని చెప్పి ఆ ట్రంప్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఆ టైంలో చేసిన 48 గంటల ఆపరేషన్ చాలామందిని అబ్బురపరుస్తుంది, చాలామంది ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆ ఇద్దరు సోల్జర్ ఇరాన్లో ఉండే జాగ్రోస్ అనేటువంటి కొండల్లోకి వారు చిక్కబడ్డారని అమెరికాకి తెలిసిందో అమెరికా వెంటనే సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ కూడా వారి సోల్జర్స్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఆ యూనిట్ పేరే సయ్యద్ మర్తకల్ అనేటువంటి ఆ యూనిట్ను కూడా ఆ ప్రాంతంలో దింపడం జరిగింది. అందులో నావీ ఫీల్డ్స్ ఉన్నారు. అద్భుత రివ్యూ చేసేటువంటి టీంని కూడా దింపడం జరిగింది. అదే టైంలో ఇరాన్ కూడా ఆ ఇద్దరిని పట్టుకుని సజీవంగా మాకు అప్పగిస్తే 50 లక్షల బౌంటీ ఇస్తామని చెప్తున్నారు. నేషనల్ అవార్డు ఇస్తాము, వారిని ఒక గొప్ప వ్యక్తులుగా మేము చెప్తామని ఉద్దేశంతో ఉన్నప్పుడు అనేక మంది ఐఆర్జీసీ సోల్జర్స్ కావచ్చు, అనేక మంది సామాన్య ప్రజలు కూడా గన్స్ పట్టుకుని వారిని ఇద్దరిని వెతకడం ప్రారంభించారు. ఆ టైంలో ఎంత భయంకరమైన టెన్షన్ ఉంటుంది మీరు ఆలోచించేయండి. ఆ టైంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేశారంటే C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ని వారు పంపించడం జరిగింది. అందులో సోల్జర్స్ని పంపించి ఇందాక నేను చెప్పినట్లుగానే అందులో సుమారుగా 20 మంది సోల్జర్స్ ఒక ఎయిర్ క్రాఫ్ట్లో, 2 హెలికాప్టర్లు, ఆ తర్వాత 80 మంది సోల్జర్స్ ఒక హెలికాప్టర్తో అది ఎప్పుడు దిగిందండి. ఈ యొక్క కార్యము, ఈ ఆపరేషన్ అంతా కూడా ఇస్ఫహాన్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. వాస్తవానికి ఇస్ఫహాన్లో ఏముందంటే ఎక్కువగా న్యూక్లియర్ ఫెసిలిటీస్, అంటే యురేనియం ప్రిజర్వ్ చేసేటువంటి స్థలం అక్కడే ఉంది. ఇరాన్ వారు ఏం చేశారంటే అక్కడ మట్టితో తయారు చేసిన ఎయిర్ ఫీల్డ్ని దాన్ని వారు ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ మట్టితో తయారు చేయబడినటువంటి ఎయిర్ ఫీల్డ్ని ఎప్పుడైతే చూశారో చాలా బరువు కలిగినటువంటి వాల్యూతో ఉన్నటువంటి C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎప్పుడైతే ఆ మట్టి ఎయిర్ ఫీల్డ్లోకి దింపడం జరిగిందండి. దింపగానే అమెరికన్ సోల్జర్స్ వచ్చారు. సుమారు 100 మంది అమెరికన్ సోల్జర్స్, తర్వాత ఇజ్రాయెల్ సోల్జర్స్ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఇంచు బై ఇంచు అంతా వెతుకుతున్నారు. వాస్తవాన్ని అద్దరిని కాపాడడం కొరకు వారు ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళని ప్రలోభ పెట్టడం కొరకు, వాళ్ళని డైవర్ట్ చేయడం కొరకు ఏం చేశారంటే అక్కడ బాంబింగ్ చేయటం, వారిని డైవర్ట్ చేయడం కొరకు వేరే ప్రాంతాల్లో బ్లాస్ట్ చేయటం, మరి ముఖ్యంగా అమెరికా పైనుంచి వారు వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ రోడ్ని ఖరాబ్ చేయటం, అక్కడ బ్లాస్ట్ చేయటం, అక్కడ బాంబ్స్ వేయటం, వారు రాకుండా, ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అమెరికా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఉదయం అయిపోతుంది. ఉదయం కనుక ఆ విషయం కనుక తెలిస్తే కనుక ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఆ మిజైల్స్ వదిలేస్తారు ఆ ప్రాంతంలో. అందుని బట్టి త్వరగా టైం లేదు. ఆ టైంలో ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఇజ్రాయెల్ వారికి వచ్చింది, అమెరికాకు కూడా వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్ కూడా వారిద్దరూ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ చూస్తూ ఉన్నారు. ఆ టైంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తిని మేము సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేశామని అమెరికా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా అదే ప్రాంతంలో ఉంటారని అనేక మంది నమ్మబలికారు. వారు కూడా అదే ప్రాంతంలో సర్చ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క 2వ పైలట్ ఏం చేశారంటే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అందుని బట్టి ఆ వ్యక్తి నేరుగా అక్కడ కొండ ప్రాంతం ఉంటే ఆ కొండ ప్రాంతం 7,000 అడుగులు ఎక్కుతూ ఆ వ్యక్తి అక్కడి నుంచి మెసేజ్ పంపించాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ వ్యక్తిని రెస్క్యూ చేయడం అనేది చాలా కష్టమైంది. అందుని బట్టి ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దిగొచ్చారు. ఆ తర్వాత అమెరికన్ సోల్జర్స్ వచ్చారు, మెసేజ్ అయితే పంపించారో ఆ వ్యక్తిని ఎప్పుడైతే రెస్క్యూ చేయగలిగారు, సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయగలిగారు. వారికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే ఒకవేళ ఆ పంపించిన మెసేజ్ అమెరికన్ పైలట్ పంపించాడా, లేకపోతే ఈ యొక్క ఇరాన్ సోల్జర్స్ ఏమైనా పంపించారా, మమ్మల్ని అందరినీ చంపడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి వీరు ఆ తప్పుడు సమాచారం వీరు పంపించారా, లేకపోతే వారి హస్తగతంలో ఉన్నటువంటి అనుమానం వచ్చింది. ఏదైనప్పటికీ వారు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళటం జరిగింది. జరిగిన అద్భుతం ఏంటంటే ఆ సోల్జర్ని అద్భుతంగా రెస్క్యూ చేయగలిగారు. ఆ టైంలో అమెరికా ఇంత బరువైనటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ మట్టిలో కూరుకుపోయిందండి. ఇంక బయటకు రాని పరిస్థితుల్లో ఆ టైంలో మరలా అమెరికా వేరే ఫ్లైట్స్ని పంపించారు. చాలా తేలికపాటి ఫ్లైట్స్ పంపించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ రెస్క్యూ చేయగలిగారు. 100 మంది కూడా రెస్క్యూ అవ్వగలిగిన తర్వాత మరి వారు తెచ్చినటువంటి ఆ C-130 ఎయిర్ క్రాఫ్ట్లు 2 ఉండిపోయినాయి అక్కడ. ఆ తర్వాత వారు తెచ్చినటువంటి హెలికాప్టర్లు ఉండిపోయినాయి. ఇంకా చెప్పాలంటే వారు తెచ్చినవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి వాటిని బ్లాస్ట్ చేసేసారు. సక్సెస్ఫుల్గా ఇద్దరిని కూడా క్షేమంగా వారు తీసుకెళ్ళగలిగారు. ప్రక్కనే కువైట్ నుంచి ప్రత్యేకమైనటువంటి చాపర్స్ని వారు తీసుకొచ్చి వారిద్దరిని రెస్క్యూ చేయగలిగారు. నిజంగా 48 గంటల్లో
చాలా ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ ఆపరేషన్లో విజయం సాధించారు. ఈ బ్యాటిల్లో వారు విజయాన్ని సాధించారు. దానికి ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ అద్భుత రీతిగా అమెరికాకి సహాయం చేసింది. ఆ ఇద్దరిని రక్షించే విషయంలో ఇజ్రాయెల్ తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క పాండిత్యాన్ని, ఒక మాటను చెప్పాలంటే దాని తెలివితేటలు వాడి అద్భుత రీతిగా వారిద్దరిని కూడా రెస్క్యూ చేయగలిగారు. నాకు నచ్చిన అంశం ఏంటంటే ఆ రెస్క్యూ చేయబడినటువంటి వారిలో ఒక పైలట్ వాస్తవానికి ఏమని మెసేజ్ పెట్టాడు తెలుసండి. ఆ కొండ చర్యల్లో ఇబ్బంది పరిస్థితుల్లో ఆ రాత్రంతా చీకట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి అమెరికాకి ఒక ప్రత్యేకమైన మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. అంటే తనకి ఎంత ఆరాధన బాగుంది మీరు ఆలోచించేయండి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వచ్చి బాంబు పడుతుందో తెలియదు, లేకపోతే ఏ ఐఆర్జీసీ సోల్జర్ వచ్చి తనను పట్టుకుని చిత్రహింసలు చేస్తారో తెలియదు. ఇరాన్ ప్రజలంతా కూడా వెతుకుతున్నారు ఆ వ్యక్తి కోసం. ఆ టైంలో కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట నన్ను నిజంగా కలిచివేసింది. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మంచివాడే, నేను ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు మంచివాడే, నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు కూడా నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మంచివారే, నాకెప్పుడు కూడా మంచి చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అది మనం నోట్ చేసుకోవాల్సిన అంశం. మన జీవితాల్లో కూడా దేవుని స్తుతించే విధానం కూడా ఎలా ఉండాలండి. కష్టాల్లో దేవుణ్ణి దూషించేయడం కాదు నిజమైనటువంటి ఆరాధన. మన యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఈస్ గివెన్ మీ, గాడ్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ మీ, ఆల్ గ్లోరీ టు గాడ్ అనేటువంటి ఆ విషయాన్ని యోబు ఏ రీతిగా చెప్పాడో, ఆ పైలట్ కూడా యోబు లాంటి మనస్తత్వం అతనికి ఉంది. గాడ్ ఈజ్ గుడ్ అనే విషయాన్ని ఎప్పుడైతే చెప్పాడో, ఆ యొక్క స్తుతి చేసేటువంటి అంశమే, దేవుని గణపరిచే విషయమే తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని తీసుకొచ్చింది. తన రెస్క్యూ అవడానికి గొప్ప ఆధారంగా అది మార్చబడిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా ఇజ్రాయెల్ చేసిన అనేకమైన ఆపరేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ థండర్ బోల్ట్ గురించి మనందరికీ తెలుసు. 109 మందిని రెస్క్యూ చేసి అలాగే ఇజ్రాయెల్ తీసుకువెళ్ళారు. ఈసారి కూడా ఇజ్రాయెల్ తన జ్ఞానాన్ని ఉపయోగించింది, తన యొక్క దైవిక శక్తిని మీద ఆధారపడింది, అద్భుత రీతిగా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళగలిగారు. ఒక మాట నేను చెప్పానండి, దేవుని మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం ఎప్పుడు వమ్ము చేయదు. దేవుడు నేను తలగానే ఉంచుతాడు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. ఆ ఇద్దరు రెస్క్యూ అవటం మీద ప్రపంచానికి ఒక వింతగా, ప్రపంచానికి ఒక అబ్బురంగా అనిపిస్తుంది. ఏ రీతిగా ఇరాన్ భూభాగంలో పడిపోయినటువంటి ఆ ఇద్దరిని కూడా అద్భుత రీతిగా రెస్క్యూ చేసి తీసుకెళ్లారు. ఒకవేళ కనుక వారిద్దరు కూడా ఒక్కరు దొరికినా సరే అమెరికా ఓడిపోయినట్టే చిత్రీకరిస్తారు, ఇజ్రాయెల్ ఓడిపోయినట్టే చిత్రీకరిస్తారు. కాబట్టి నిజంగా వారి ఆపరేషన్ ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కష్టకాలంలో మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు జవాబునిస్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకున్నట్లయితే, కొంత సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన వీడియోలు మీకు అందిస్తాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వీక్షించండి, అనేకమంది షేర్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.